హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. నేను మీ హరీష్ అభిరెడ్డి. నిన్న అన్నా లెజినోవా గారు, పవన్ కళ్యాణ్ గారి భార్య, మెగా ఇంటి కోడలు, ఆమె తిరుపతి వెళ్ళి తలనీలాలు సమర్పించినటువంటి వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మనందరికీ తెలుసు ఆమె ఒక ఇతర దేశస్తురాలు, ఇతర మతస్థురాలు కూడా. కానీ మన ధర్మాన్ని, మన మతాన్ని, మన గౌరవాన్ని ఇంకా పెంచే విధంగా ఆవిడ నిన్న తిరుపతికి వెళ్ళి డిక్లరేషన్ మీద సైన్ చేసి, గతంలో ఒక మీడియా వాళ్ళు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే ఒక వెబ్సైట్ ఉత్తరాంధ్ర, పేరు కూడా చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు భార్య రానన్నారా, డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయనన్నారా, అందుకనే వెంట పవన్ కళ్యాణ్ గారు వెంట ఎప్పుడు అన్నా లెజినోవా గారు రాలేదు అనేది ఆ వార్తకి సంబంధించినటువంటి ప్రధాన అంశం. గతంలో పవన్ కళ్యాణ్ గారితో పాటు తన ఇద్దరు కూతుర్లు, ముఖ్యంగా చిన్న కూతురు అన్నా లెజినోవా గారికి కూతురుగా ఉన్నటువంటి ఆ పాపను కూడా తీసుకువెళ్ళి డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి ఆయన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించుకొని వచ్చారు. దీని మీద అప్పట్లో రాసినటువంటి ఆ వార్తకి నిన్న అన్నా లెజినోవా గారు ఒక చెప్పుతో తీసి టపా టపా కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. అంటే డైరెక్ట్గా కొట్టాల్సిన అవసరం లేదు, కానీ నిన్న ఆమె వచ్చి తిరుపతిలో దర్శనం చేసుకోవడంతో చాలామంది నోళ్ళు మూసాయని అనుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే ఎంతోమంది మాటలకు ఆమె చెప్పుతో సమాధానం ఇచ్చినట్టుగా నిన్న ఆమె ఒక పర్యటన. నిజంగా ఎంత భక్తితోనూ ఆమె ఆ తిరుపతికి వెళ్ళి తలనీలాలు సమర్పించి అక్కడ అన్నదాన కార్యక్రమంలో డొనేషన్ ఇచ్చి మార్క్ శంకర్ పేరు మీద ఆమె స్వయంగా కూర్చుని అందరితో పాటు కలిసి తిని పక్క వాళ్ళందరికీ వడ్డించి చాలా బాగుంది అని చెప్పి, ఏదో మన తెలుగువారైనటువంటి ఒక అమ్మాయిగా కలుపుకుని తినటం. కానీ ఎక్కడ కూడా మనకి ఫారినర్స్ అనేవాళ్ళు చేత్తో తినటం అనేది చాలా తక్కువ. అది కూడా మన అన్నాన్ని ఎంత చక్కగా తింటున్నారంటే ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఎంతోమంది పాశ్చాత్య పోకడలకు ఇప్పుడు మన యువత చాలామంది అలవాటు పడిపోతున్న చాలామందికి ఆమె ఒక ఆదర్శంగా నిలిచారు. ఎంతో నిజంగా చెప్పాలంటే ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టి, ఎంతో ఫారెన్లో పెరిగి, ఫారెన్లో పుట్టి పెరిగి అక్కడే ఉండేటువంటి అనేకమైనటువంటి వస్తువుల్ని, ఆ పోకడల్ని కూడా వదిలేసి కట్టు బొట్టు, ఆఖరికి మన ఇంట్లో చాలామంది తాళిబొట్టుని కూడా కనిపించకుండా చేసుకోవటం, మెట్టులు పెట్టుకోకుండా తిరగటం, బొట్టు పెట్టుకోకుండా తిరగటం. ఒకటనేంటి, అసలు చీర కట్టుకోవటమే అదొక పెద్ద ఏదో పురాతనమైనటువంటి పాత మహిళలు కట్టుకుంటారు అనే విధంగా చాలామంది మహిళలు తయారవుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఆమె నిలిచారు. ఈరోజు ఒక మెగా ఇంటి కోడలు ఇంత అద్భుతంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలవటం అనేది నిజంగా అన్నా లెజినోవా గారు ఎంత బలంగా పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో నడుస్తున్నారు, ఆయన సిద్ధాంతాలను ఎంత బలంగా నమ్మారో ఆలోచించండి. గతంలో ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో విధాలుగా విమర్శిస్తూనే ఉన్నారు. ఈవెన్ అన్నా లెజినోవా గారిని కూడా అత్యంత హీనమైనటువంటి భాషతో మాట్లాడారు. కానీ నిన్న కూడా ఆమె ఎక్కడైతే తిరుపతి వెళ్ళి తలనీలాలు సమర్పించడంతో పాటు అన్నదానం చేసి ఆమె అక్కడ ఉన్నటువంటి కట్టు బొట్టు అన్నీ కూడా ఒక తెలుగింటి ఆడబిడ్డలాగా, ఆడపడుచులాగా ఆమె అనేక కార్యక్రమాలు చేస్తుంటే, దీని మీద కూడా కొంతమంది సైకోలు అదే పనిగా ఇంకా మొరగటం, ఇంకా ఆమె మీద కూడా ఫేక్ న్యూస్, ఆ ఫొటోస్ మాఫింగ్ చేసి పెట్టడాన్ని నిజంగా ఎలా చూడాలి, ఏ రకంగా భావించాలి? ఇంకా దీన్ని కంట్రోల్ చేయలేకపోతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ని ఏమనాలి, గవర్నమెంట్ని ఏమనాలి? గవర్నమెంట్ని అధికారంలో భాగమైనటువంటి జనసేన పార్టీ అధినేత భార్యకే ఇంత దారుణమైనటువంటి పోస్టులు ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, లోకేష్ గారి భార్యని, చంద్రబాబు నాయుడు గారి భార్యని ఇంత అత్యంత హీనంగా ఎమ్మెల్యేలు అయి ఉండి కూడా మాట్లాడినటువంటి వాళ్ళని
గతంలో అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళని ఏమి చేయలేమంటే అనుకోవచ్చు. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఈ టైంలో కూడా ఇంకా వాళ్ళు అంత దారుణమైనటువంటి సైకోయిజాన్ని ప్రదర్శిస్తుంటే దాన్ని ఏ రకంగా చూడాలి? కంట్రోల్ చేయకపోతే అది చేతగానితనంగా తీసుకొని ఇంకా ఎంతమంది రోడ్ల మీదకొచ్చి ఇలా ఇంకా అంటే ఇది సోషల్ మీడియాలోనే పరిమితమైంది. ఇలాంటి వాళ్ళు వదిలేస్తున్నారు, మనల్ని ఏం పట్టించుకోరు అని చెప్పి రోడ్ల మీదకొచ్చి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మున్ముందు చేస్తారా అనేది చాలా భయంగా ఉంది. అలాంటి సైకోలందరికీ చాలా బలమైనటువంటి గుణపాఠం చెప్పే విధంగా ఉండాలి. ఈసారి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ దశగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. అన్నా లెజినోవా గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆమె ఎంతోమంది భారత స్త్రీలందరికీ కూడా ఒక రోల్ మోడల్ లాగా, ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ లాగా నిలిచారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మ. మీకు ఎంత చెప్పినా కూడా మీ గురించి ఈ ఈ తరం యువతకి, ఈ తరం యువతలో ఉన్నటువంటి యువతీ యువకులకి చాలామందికి మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి చాలా ఉంది. మీ గురించి ఏం మాట్లాడినా సరే. అలాంటి దానికి అసలు నిజంగా మీ మీద కూడా ఇంకా ఇలాంటి రోల్స్ చేస్తున్నారంటే ఇది దౌర్భాగ్యం అనే చెప్పాలి. ఇది మా భారతదేశంలో మీకు ఇచ్చేటువంటి గౌరవాన్ని తక్కువనే మేము చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఇంత చేసినా కూడా మీకు ఇంత నమ్మకంగా మీరు ఒక సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఇంత విలువగల ఒక దైవభక్తిని అటు వెంకటేశ్వర స్వామికి చూపించారు అంటే ఇంకా దీని మీద కూడా మీ మీద ట్రోల్స్ వస్తుంటే మేము కంట్రోల్ చేయలేకపోతుంటే అది డెఫినెట్గా ఒక భారతదేశ పౌరుడిగా నాలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది బాధపడుతున్నటువంటి అంశం. సో డెఫినెట్గా నిజంగా చెప్తున్నాను కదా, ఇది ఇక్కడతో కంట్రోల్ చేయకపోతే ఇది మన దేశానికే అవమానంగా భావించాలి. ఇది మన రాష్ట్రానికి, మన సనాతన ధర్మానికే అవమానకరంగా భావించాలి. ఎందుకంటే ఇతర దేశస్తురాలు, ఇతర మతస్థురాలు తన బైబుల్ని, తన క్రిస్టియానిటీని నమ్ముతారు. అదే అంతకన్నా ఎక్కువ నమ్మకంతో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి తలనీలాలు సమర్పించి అన్నదానం చేసి ఎక్కడ డిక్లరేషన్ ఫామ్ మీద నేను వెంకటేశ్వర స్వామిని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని గర్వంగా నమ్ముతున్నాను అని చెప్పి డిక్లరేషన్ మీద సైన్ చేసి వచ్చినటువంటి ఆమె. గతంలో భారతిరెడ్డి గారు కానీ ఎప్పుడన్నా తిరుపతి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? వచ్చినా కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఇక్కడ పుట్టి క్రిస్టియానిటీ మతాన్ని నమ్ముకుని బైబిల్ పట్టుకుని తిరుగుతూ ప్రార్థనలు చేస్తున్నటువంటి వ్యక్తి డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయమంటేనే, చేసి లోపలికి దర్శనం చేసుకోమంటేనే రానటువంటి పరిస్థితే ఉంది. అలాంటిది ఇతర దేశస్తురాలు, ఇతర మతస్థురాలు అయ్యుండి ఆమె సనాతన ధర్మం మీద నమ్మకంతో, గౌరవంతో, ఇంత ప్రేమని మన ధర్మం మీద చూపిస్తుంటే మనమిచ్చేటు గౌరవం ఇదేనా? సిగ్గుండాలి మనకి ఇప్పటికైనా. ఇలాంటి మాటలు ఆవిడ మీద, ఆ కుటుంబం మీద ఇంకా చేస్తున్నటువంటి మీలాంటి సైకోలని నేను చెప్తున్నాను కదా, గతంలో ఎంతోమంది మాట్లాడారు. వాళ్ళందరూ ఏమైపోయారో, ఏం జరిగిందో, దేవుడు ఎలా శిక్షించాడో కాలమే సమాధానం చెప్తుంది అన్నట్టుగా ఉంది. డెఫినెట్గా ఆమెకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మన భారతదేశం అంతా కూడా సగౌరవంగా ఆమెని గౌరవించాలి.